రేయ్ ఇప్పుడు మనం చేసుకోబోయేది సేవై. సేవై అనేది తమిళనాడులో చాలా పాపులర్. దీన్ని ఇంకో రకంగా కూడా చేస్తారు. సేవై కాకుండా ఇడియాప్పం అని కూడా తయారు చేస్తారు. అది ఇంకో రోజు చేసి చూపిస్తా. ప్రస్తుతానికి ఈ బియ్యం ఏమిటంటే డిఫరెంట్ గా ఉన్నాయి బియ్యం. ఒకటి మామూలు బియ్యం రా, ఇవి ఉప్పుడు బియ్యం. ఉప్పుడు బియ్యం అని ఇంత పొట్టుకున్నా ఏంటివి? అవును, ఉప్పుడు బియ్యం అంటే ఏమిటో తెలుసా నీకు? ఏమిటి? ఉడకబెట్టిన వడ్లు ఏవైతే ఉంటాయో వాటిని మర్రాడించిన తర్వాత వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో అది ఎండబెట్టిన తర్వాత ఇడ్లీ రవ్వలో కూడా మనం వాడతాం చూడు. ఓహో, ఈ పిండి అది. మరి అట్టా చెప్పు, నాకు అర్థమైపోయిందిగా. అర్థమైంది కదా. వీటిని ఏం చేయాలంటే ఓ 3-4 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పిండి తయారు చేసుకోవాలి. అంత సమయం నీళ్ళేటోడికి ఉండదు కనుక చాలా బిజీ కదా నువ్వు. చాలా వీటన్నిటిని కూడా గ్రైండర్ లో వేసి ఓ పిండి తయారు చేసుకుంటా. చేద్దాం బాబాయ్. నీ వల్ల కాదు కనుక పిండి ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. ఈ బియ్యం అక్కడ పెట్టి. అందుకే బాబాయ్ నువ్వు నాకు గుమ్మడికాయలో, ఎందుకంటే నువ్వు ఆ తిట్టినా కూడా అన్ని చేసి పెడతావు రెడీగా. చేసి పెడతా కదా, నీతో చేయిస్తా. నీకు పని నేర్పించా. పిండి భలే ఉందే. ప్రధానమైన అంశం అదే. ఇప్పుడు ఈ పిండిలో ఏం వేసాం? 1 కప్పు మామూలు బియ్యం, 1 కప్పు ఉప్పుడు బియ్యం, 2 కలిపి అలా పిండి తయారు చేసుకున్నాం. సరే, ఇప్పుడు కుక్కర్ ఉంది కదా, తీసి పెట్టుకో. స్టీమ్ కుక్కర్. స్టీమర్. కింద దాంట్లో నీళ్లు ఉన్నాయో చూడు. అబ్బో, నీళ్లు లేవు బాబాయ్ కింద దాంట్లో. లేకపోతే ఎట్లా, మరి కావాలి కదా. పెడదాం ఆగు మనం. ఆల్రెడీ ఉంది కదా, పెట్టుకో. నీళ్లు వెలిగించు. ఆ స్టీమర్ నుంచి కప్పులు తీసావు కదా. ఈ కప్పులకి ఏంటంటే కొబ్బరి నూనె రాయాలి కింద. కొబ్బరి నూనె రాయి, కప్పులు కడుగుని రాయి. అయిపోయింది. రాసావు కొబ్బరి నూనె, రాసావా? ఇప్పుడు అన్నింటిలోనూ పిండి. ఇంకోటి కూడా తీసుకో గిన్నె. దాంట్లో కూడా కప్పులు రాయి, తీసుకో కొబ్బరి నూనె రాయి. అది ఇది దక్షిణ భారతదేశంలో ఇదే పిండితో ఇడ్లీలా తయారు చేస్తారా. అర్థమైంది. అది బ్రేక్ఫాస్ట్ కి వాడతాం. కాలాన్ని పొద్దున్నే తినాలి రూల్ ఏం లేదు. మధ్యాహ్నం తినొచ్చు, రాత్రి తినొచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు రాత్రిపూట అన్నానికి బదులు ఇది కూడా తినొచ్చు. నీకు తెలియంది కాదుగా. అంతేగా, మనకి తెలియపోవడం ఏంటి? రాష్ట్రాల్లో కొట్టిన పిండి మనం. మహామేధావి నువ్వు, తెలుసు కదా. కొట్టిన పిండి అంటే ఇదేనా ఏంటి? కొంపతీసి కాదు, వేరే వాళ్ళు కొడితే అది పిండి అవుద్ది, మనం తెచ్చుకుంటే అది నూకలు అవుతాయి. పెట్టు, మూత పెట్టు. అది అవి ఉడకాలి. ఉడికిన తర్వాత ఏమవుతుందో తెలుసా నీకు? ఏమవుతుంది? అవన్నీ గట్టిపడతాయి. బాగా గట్టిపడిన తర్వాత కొంచెం చల్లారేక ఒక్కొక్క కప్పు తీసి బౌలింగ్ చేస్తే ఆ పిండి ఏమైపోతుంది? గట్టిపడిపోతుందిగా. ఇడ్లీ లాగే తయారవుతుంది. అది కూడా అయిపోయినట్టే కాదు బాబు, ఇంకా చాలా అవుతుంది బాబు. అవి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అమ్మి కోట్లు సంపాదించాలంటే ఏనాటికైనా అంతటి బాడీ కావాలనేది నాకు కోరిక. కానీ ఈ పళ్ళు అమ్మితే మాత్రం కోట్లు రావు. మరి ఏమొస్తాయి? పళ్ళు రాలిపోతాయి. నా ఉద్దేశం ఆ పళ్ళు కాదురా, నువ్వు మెడలో వేలాడేసుకున్న పళ్ళు రాలిపోతాయి. అవునవును, ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఎప్పటికప్పుడు అమ్మేసి ఉండాలి. ఫ్రెష్ మార్కెట్ కదా, ఫ్రూట్స్ మార్కెట్. అవును, కరెక్టే బాబాయ్. ఆగు, ఇది తీసే గిన్నె ముందు తీసావా? ఆ కింద ఉన్న ప్లేట్ ఇక్కడ పెట్టుకో. అది అలాగే సేవై మిషన్ తీసుకురా. సేవై మిషన్ అంటారు దాన్ని. సేవై మిషన్ అంటారా? అవును. అబ్బో, దాంట్లో పెట్టు. విశేషం ఏంటో తెలుసా? అది ఒక్కొక్క కప్పు తీసి ఓపెన్ చేయి. ఇంకా ఓపెన్ చేయి. అదే ఓపెన్ చేసి కరెక్టే, ఏం గాబరా పడద్దు. ఒక్కొక్క కప్పు తీసి ఆ పిండి దీంట్లో వేసి వేడిగా ఉండగానే దాన్ని తిప్పాలి. అయ్యే బాబోయ్, ఇదంతా వేడిగా ఉంది కదా బాబాయ్. ఏ బట్టలతో జాగ్రత్తగా. రైట్. ఇంకోటి అది చూసా గట్టిపడిపోతుంది అప్పుడే. అది గట్టిపడిపోతే అసలు ఈ పిండి కిందకి దిగదు. కావాలంటే ముక్కలు చేయండి, 2 కాదు కట్ చేసి దాంట్లో వేయి.
అల్లాతే గట్టిపడి ఉంటుంది. దీన్ని అడ్డంగా కట్ చేసి దీంట్లో పోయి అది ఓకే పెట్టు తిప్పు. ఓపెన్ చేయి ఇప్పుడు. తిప్పు. ఇంకో 2 కట్ చేయి. కట్ చేసి దాంట్లో మళ్ళీ తిప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా. ఉన్న ఎనర్జీ మొత్తం ఇక్కడే పోయింది బాబా. మరి అదే కదా మనకి హోటల్ నడపడం అంటే మామూలు అనుకున్నావుగా. ఇది తీసేయి. సేవాయి మిషన్ తీసి అక్కడ పెట్టి చెప్తాను. సేవాయి అంటే ఇది.